మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చందేపల్లి గ్రామం. చందేపల్లి గ్రామానికి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఎస్సీ రిజర్వ్ అయింది. ఎస్సీ రిజర్వ్ సంబంధించి బొట్ల నగేష్ గారు బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. మరి మొత్తానికి మోటకొండూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయ లక్ష్యంగా ప్రభుత్వ వైపు బీలయ్య పర్యటిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ ఆలేరు ఎమ్మెల్యే బీలయ్య సమక్షంలో చాలా మంది, అంటే ఇక్కడ బొట్ల నగేషే కాకుండా చాలా మంది గ్రామ పంచాయతీ గెలిపించిన ఉద్దేశంతో తిరుగుతున్నారు. మరి ఇక్కడ చందేపల్లికి సంబంధించి బొట్ల నగేష్ బరిలో ఉంటున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల వ్యవధిలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో ఇందిరమ్మ గృహాలే కావచ్చు, రేషన్ కార్డ్సే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, అదేవిధంగా ఎన్నో పథకాలు చేశారు. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నగేష్ ని గెలిపించాలని చెప్పి కోరుకున్నట్టు సందర్భం చెప్పవచ్చు. మొత్తానికి నగేష్ గారు మనతో ఉన్నారు. నగేష్ గారు చెప్పండి, మీకు అవకాశం వచ్చింది, ఎస్సీ రిజర్వ్ గా చందేపల్లి కేటాయించబడ్డది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మొత్తానికి మీ గ్రామాన్ని సేవ చేయాలని ముఖ్య లక్ష్యంతో వచ్చారు కదా, మరి నిజంగా మీరు తిరుగుతున్న సందర్భంలో ఎలాంటి సేవ చేద్దామని వస్తున్నారు? చందేపల్లి గ్రామ ప్రజలకు మనవి, అదే కాంగ్రెస్ పార్టీ ఆదరించి నాకు టికెట్ ఇచ్చింది. మరి ఐలయ్య గారితో ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో సిసి రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, మా గ్రామంలో చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. అది మా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నది కాబట్టి, గవర్నమెంట్ కూడా ఉన్నది కాబట్టి మేము సస్యశ్యామలం చేస్తా అన్న ఆలోచనతో నేను ముందు అడిగేసి ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తారని కోరుకుంటూ. నగేష్ గారు చెప్పండి, ఎందుకంటే గత ప్రభుత్వంలో చందేపల్లి అభివృద్ధి జరగలేదు, గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదు. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరిగింది మీ గ్రామానికి సంబంధించి. మరి మీరు ప్రభుత్వం విప్ ఐలయ్య గారికి అత్యంత ఆప్తుడు, ఎందుకంటే మీరు గుర్తుపట్టేటువంటి వ్యక్తి. మరి ఐలయ్య గారి సమక్షంలో మీరు ఏ కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? ప్రతి పేదవారికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు లబ్ధి పొందారు మా గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లు ఒక 16 వచ్చినాయి. ఇంకా 20 ఇండ్లు దాకా తీసుకొచ్చి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పియాలన్న ఆశ సంకల్పంతో రేషన్ కార్డులు కానీ, ఇంకెవరన్నా రాని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పించడానికి మా గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరికి సహకరించి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని బలపరుచుకుంటూ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను ముందుండి ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రాబ్లంలు ఉన్నా నేను సాల్వ్ చేసి ప్రజలను ఆశీర్వదించి పింఛన్లు కానీ, కొన్ని వితంతు పింఛన్లు కూడా రాలేకపోతున్నారు, అది కూడా కొంత మా దృష్టిలో ఉన్నది. కొందరు వేరే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అలాంటి ఏమన్నా ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అలా సానుకూలంగా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయి సానుకూలంగా చేపించి నేను ముందుండి నడిపిస్తానని. బొట్ల నగేష్ గారు, ప్రధానంగా గ్రామంలో ఎంతో మంది యువకులు ఉన్నారు. ఈ మధ్య యువకులంతా చెడుదారి పడుతున్నారు. యువకుల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మహిళల కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ కూడా లేనటువంటి పరిస్థితి కుల సంఘాలకు. మరి అలాంటి కార్యక్రమాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? గౌడ సంఘానికి ఒక కమిటీ హాల్ కావాలి, మన రజక సంఘానికి ఒకటి వచ్చింది, అది ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరలో అభివృద్ధిలో ఉన్నది. మరి గౌడ సంఘానికి ఒకటి కావాలి. అత్యధికంగా వాళ్ళకు కొన్ని రోజులు గత ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసిరు, కానీ పూర్తి చేయలేకపోయినాం. అదొకటి కూడా సమృద్ధిగా అది లేదు కాబట్టి దానికి సహకరించి మరి ఎమ్మెల్యే దగ్గర కూడా తీసుకెళ్లి దాంతో చేపిస్తానని మాటిస్తున్నాను. యువకుల గురించి అయితే కొన్ని చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యువకులు చాలా తప్పుదోరి పట్టించుడు, చాలా ఇబ్బందికరం. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ అభివృద్ధి కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము ఒక 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. 10 ఏళ్ళు చాలా బాధలు ఎదుర్కొన్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది, మా గవర్నమెంట్ మీద ఎమ్మెల్యే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి సంక్షేమ పథకాన్ని కానీ తీసుకొచ్చి గ్రామ యువకులకు కానీ, మహిళలకు కానీ, ప్రతి ఒక్కరికి, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళకు సహకరించి బాగా ముందుండి నడిపిస్తానని, యువకులకు కానీ చాలా అభివృద్ధి పరిచే విధంగా యువకులమే చైతన్యం అయినాం. ఈ ముందు ఇక యువకులతోనే సాధ్యమవుతుందని ఆలోచించి యువకులే నన్ను ఆశీర్వదించి ముందుండి నడిపిస్తున్నారు. నగేష్ గారిని బలపరిచినటువంటి గ్రామస్తులు చాలా మంది ఉన్నారు, యువకులు, అదేవిధంగా విద్యావంతులు చాలా మంది బలపరిచారు. అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలంతా కూడా నగేష్ గారిని బలపరిచారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, నగేష్ గారిని గెలిపించినట్లయితే మీ గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు చేసే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ మా శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఐలయ్య గారి సహకారంతో ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అన్ని కార్యక్రమాలు టేక్ ఓవర్ చేసి అభివృద్ధి పదంలో నడుస్తున్నది. దానికి అనుగుణంగానే మా ఊరిలో
ప్రస్తుతం యువకులంతా ఏకతాటిపైకి వచ్చి యువకులనే ప్రోత్సహించాలన్న ఆలోచనతోని ఓ యువకుని బలపరచడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ సహకరించిన దాన్ని అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు కొంత గత 10 ఏళ్లలో కొంత వెనకబడ్డది వాస్తవం గ్రామం. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కొన్ని పెన్షన్స్ కానీ ఇటు ఇండ్లు కానీ మిగతా కొంతమందికి చాలా మందికి యువత పెడదారి పడుతున్న సందర్భంలో కొంత ఇప్పుడున్న పరిస్థితిలో యువతకు ఒక మంచి మార్గం చూపించాలన్న ఆలోచనతోని గౌరవనీయ సీఎం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ టెక్నికల్ గా క్రీడా ప్రాంగణాలు కానీ లైబ్రరీలు అలాగే అన్ని విషయాలలో యువతను ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన గవర్నమెంట్ ఉంది. కాబట్టి మేము కూడా ఉపాధి విషయంలో చాలా మంది ఇక్కడ ఉపాధి లేకుండా చాలా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ నియరెస్ట్ గా ఏదైనా అవకాశం వస్తే భువనగిరి డివిజన్ లో మా ఊరు నుంచి కూడా 20 మంది ఉత్తగానే తిరిగే పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి యువకులను మొత్తం మీద ఎంప్లాయ్మెంట్ కు దగ్గర చేయాలన్నది మా కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము అందరం కూడా నగేష్ గారికి మంచి మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ అయిన సందర్భంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు దగ్గరగా చేరవేశాం. సన్న బియ్యం అనుకోండి, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ కల్పించడం జరిగింది. మాకు సహకారం చేసి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నాగేష్ గారి చేత మా ఊరికి ఇంకా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఊరిని ప్రగతి పథంలో నడిపిస్తామని కోరుకుంటున్నాను. చందేపల్లి గ్రామ ప్రజలకు మరియు అన్ని కుల సంఘాలకు, యువతకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజు మన గ్రామం చాలా వెనుకబడిపోయింది కాబట్టి ఆ దృష్టిలో మేము బలపరిచిన నగేష్ ను అందరూ ఏకతాటిపైకి వచ్చి గట్టి మెజారిటీ ఇచ్చి రేపు మన గ్రామ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను. అలాగే వీర్ల ఐలయ్య గారి సహకారంతో మన వార్డు సభ్యులని గెలిపించి మన ఊరికి ఇంకా గట్టి బలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ మన నగేష్ కి ఇచ్చిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలందరినీ చూస్తున్నాం. చందేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగేష్ గారు ఎన్నో హామీలు ఇస్తున్నాడు. ఖచ్చితంగా తీరుస్తాను. ప్రభుత్వ బీలేల సహకారంతో గ్రామం గత ప్రభుత్వంలో వెనుకబడిపోయింది. ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఉంది కాబట్టి ఇంకా కూడా నన్ను గెలిపించినట్లయితే ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లే కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకెళ్తాను. ఒక యువకునిగా ముందుకు వస్తున్నాను. యువత కూడా నన్ను ఆశీర్వదించారు, అదేవిధంగా గ్రామస్తులు ఆశీర్వదించారు. కాబట్టి నా కత్తెర గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని బంగారు చందేపల్లిగా మారుస్తాను. ఖచ్చితంగా మార్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడతానని చెప్పి బొట్ల నగేష్ గారు మనతో చెప్పారు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, చందేపల్లి.